ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న డయల్ యువర్ యువో కార్యక్రమానికి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు వసతి సౌకర్యాల కల్పనలో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీనికి సంబంధించి మీకున్న సందేహాలను సలహాలను టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి తెలియజేయాలనుకుంటే 08772263261కి ఫోన్ చేయండి. కార్యక్రమం ప్రారంభంలో ఈవో గారు భక్తుల కోసం టీటీడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తారు. ఆ తర్వాతనే మీరు మాట్లాడవలసి ఉంటుంది. అలాగే మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి మీ ప్రశ్నను క్లుప్తంగా స్పష్టంగా తెలియజేసి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. మా వెబ్సైట్ అడ్రస్ svbc.tirumala.org లేదా www.svbcttd.com. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాతో ననాతో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయత్స ప్రయత్స. శ్రీరామదూత మహాధీర రుద్రవీర్య సముద్భవ అంజనాగర్భ సంభూత వాయుపుత్ర నమోస్తుతే. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద. రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. భక్తులందరికీ నమస్కారం. తిరుపతిలోని అలిపిరి సప్తగో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్య అనుగ్రహ విశేష హోమంలో పాల్గొనేటువంటి భక్తులకు తిరుమల సుపథం ద్వారా 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం తిరుమల తిరుపతి బోర్డు పోయినటువంటి మీటింగ్లో తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ హోమంలో పాల్గొనేటువంటి భక్తులు సుపథం ద్వారా శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు మఠాధిపతులతో ధార్మిక సదస్సును నిర్వహించడం జరుగుతుంది. ఈ ధార్మిక సదస్సులో పీఠాధిపతులు మఠాధిపతుల సూచనలు సలహాలు హిందూ ధర్మ ప్రచారానికి హిందూ ధర్మ పరిరక్షణకు కావలసినటువంటి సూచనలు సలహాలు తీసుకుని వాటిని అమలు చేయడానికి వీలుగా అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయోధ్యలో ఈ నెల 22వ తేదీ రామచంద్ర ప్రభువుల విగ్రహ ప్రతిష్టాపన రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీవారి ప్రసాదము లడ్డు దాదాపు 1,00,000 పంపించాలని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయం తీసుకున్నది. దాన్ని 22వ తేదీ అక్కడికి చేరుకునే విధంగా పంపడం జరుగుతుంది. భక్తులు ఆ రోజు అయోధ్యలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలోని పెరేడ్ మైదానంలో సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు శ్రీ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ అధికారిక వెబ్సైటు ttddevastanams.ap.gov.in మాత్రమే ఆర్జిత సేవలు దర్శనము వివరాలు వసతి బుక్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుమలలో జనవరి 16వ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. జనవరి 25వ తేదీ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది. భక్తులందరూ తమ తమ సలహాలు సూచనలు ప్రశ్నలు కూడా క్లుప్తంగా వేసి సమయాన్ని సేవ్ చేసుకొని ఎక్కువ మంది భక్తులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సార్ హైదరాబాద్ నుండి ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ నేను ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయినాను సార్. తిరుపతి నుంచి 2, 3, 4 తేదీల్లో తిరుపతిలో ఉండి ఇప్పుడే రైలు దిగి ఇంటికి చేరాము. రాగానే మీకు కాల్ చేస్తున్నాను సార్. చెప్పండి.
మేము మొత్తం 10 మంది ఉన్నాం సార్. మా ఏజ్ గ్రూప్ లో 15 సంవత్సరాల నుంచి 70 వాళ్ళ దాకా మా దగ్గర ఉన్నాం. అందరి ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం సార్. కొంచెం దయచేసి సావధానంగా ఆలకిస్తారని కోరుతున్నాను సార్. చెప్పండి సార్, ఇది కొంచెం మొన్న వచ్చినప్పుడు 300 క్యూలో కొంచెం ఇబ్బంది పడ్డాను సార్. మీ నోటీస్ కి తేవాలని కోరుకుంటున్నాను సార్. చెప్పండి. ఇది ఎప్పుడంటే 5వ తేదీ సాయంకాలం కొంచెం ఇబ్బందికరంగా జరిగింది సార్. దాదాపు 5 గంటలు జరిగింది. కొంచెం మానిటరింగ్ మిస్ అయింది సార్ అక్కడ. అదొకటి సార్. నెక్స్ట్ నడక మార్గం గుండా వచ్చేటప్పుడు అక్కడక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉంటే బాగుండు అనిపించింది సార్. ఎందుకంటే డీహైడ్రేషన్ అవ్వడం జరిగింది. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఓఆర్ఎస్ కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనిపించింది సార్. కాబట్టి మీ నోటీస్ కి తెస్తున్నాం సార్. నెక్స్ట్ వచ్చి సార్, కళ్యాణం అయిపోయిన తర్వాత లక్కీ డిప్ లో వచ్చింది సార్ మాకు. అందువల్ల కళ్యాణం కూడా భగవంతుడికి చేస్తున్న ప్రాప్తం కలిగింది. కాకపోతే ఏంటంటే వెండి వాకిలి దగ్గర నుంచి దర్శనం వెళ్లే లోపల సార్ భయంకరమైన స్టాంపిడ్ లాగా అయిపోయింది సార్. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా అవస్థపడ్డారు సార్. కొంచెం ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను సార్. అదే సార్. కొంచెం ఏంటంటే సార్ అక్కడక్కడ ట్రిప్స్ జరుగుతున్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే బేడి ఆంజనేయ స్వామి దగ్గర ఉంది సార్. అక్కడ గట్టు మాదిరి ఉంటుంది. ఆ గట్టు దగ్గర కాలు జారి కింద స్లిప్ అయి పడబోయే ప్రమాదం ఉంది సార్. కొంచెం ఎక్కడెక్కడైతే ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయో హైట్ వేరియేషన్స్ ఉండే చోట కొంచెం ర్యాంప్ మాదిరి లేదంటే పెయింటింగ్ తో కొంచెం మార్కింగ్ కనుక చేయగలిగితే కొంచెం హైలైట్ చేస్తే ఆ ఫ్లిప్స్ కానీ పడిపోయే అవకాశాలు లేకుండా ప్రివెన్షన్ చేయొచ్చు సార్. ఓకేనండి ప్రసాద్ గారు, మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా నేను నోట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అందరూ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కూడా నోట్ చేసుకున్నారు. 300 రూపాయల దర్శనానికి సంబంధించి, కళ్యాణం అయిన తర్వాత దర్శనానికి సంబంధించి, తర్వాత తిరుపతి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఆల్రెడీ ఉన్నాయండి. 3 ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉన్నాయి. గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. తర్వాత ఈ ఓఆర్ఎస్ అనేది ప్రైవేట్ షాప్స్ ఉన్నాయి, వాళ్ళంతా కూడా నిర్వహిస్తున్నారు. ఓఆర్ఎస్ అవైలబుల్ ఉంది. సో మరొకసారి మేము ఇవన్నీ చెక్ చేసి ఇటువంటి సమస్యలు రాకుండా చూసుకుంటామండి. నమస్కారం. సార్, రాజమండ్రి నుండి దీప్తి గారు. నమస్కారం అమ్మ దీప్తి గారు. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. అది లాస్ట్ మంత్ నవంబర్ డిసెంబర్ లోనే మేము డోనర్సల్ నుండి దర్శనాన్ని బుక్ చేసుకున్నామండి. చెప్పమ్మా. హలో, చెప్పమ్మా, వింటున్నాం. అది తుఫాన్ వల్ల మాకు క్యాన్సిల్ అయిపోయిందండి సడన్ గానే. ఒక 2 hours ముందు ట్రైన్స్ బస్సులు ఏం దొరకలేదు, క్యాన్సిల్ అయిపోయింది. దానికి దర్శనం పోస్ట్పోన్మెంట్ చేయడం అవ్వలేదు. అడిగినా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అనమాట. డోనర్స్ ఎన్నిసార్లు ట్రై చేసినా వాళ్ళు మాకు సరిగ్గా రెస్పాన్స్ అనేది ఇవ్వలేదండి. సరే అమ్మా, ఇక్కడ డోనార్ సెల్ డిప్యూటీ ఉన్నాడమ్మా, ఆయన నోట్ చేసుకున్నారు మీ నంబరు. మీ నంబర్కు ఫోన్ చేసి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే మీకు ఏ రకంగా మళ్ళా దర్శనం కలిగించాలనేది ఖచ్చితంగా మీతో మాట్లాడి మీకు దర్శనం చేయించడం జరుగుతుంది. సార్, చెన్నై నుండి ఆనంద్ గారు. నమస్కారం ఆనంద్ గారు. ஹலோ சார், நான் ஆனந்தன் பேசுறேன் சார். இது சீனியர் சிட்டிசனுக்கு 65 இயர்ஸ் கொடுத்துருக்கீங்களா சார்? 60 இயர்ஸ் இருந்தால் கொஞ்சம் நல்லா இருக்கும் சார். ஏன்னா இது கொஞ்சம் வயசானவங்களுக்கு கொஞ்சம் பெனிஃபிட்டா இருக்கும் சார் அங்க இதுல போறதுக்கு, மெயின் என்ட்ரன்ஸுக்காகவே. Okay, now we are giving above 65 years. So you are suggesting that it should be reduced to 60 years. We will examine this whether it is possible. Thank you. సార్, హైదరాబాద్ నుండి కిరణ్ గారు. నమస్కారం కిరణ్ గారు. సార్, అది శ్రీవారి సేవ సైట్ లో లడ్డు ప్రసాదం సేవ గురించి నేను ప్రయత్నిస్తున్నాను సార్. కానీ స్టేటస్ సరిగా కనిపించట్లేదు సార్ అందులో. అవైలబిలిటీ, ఈ లడ్డూ ప్రసాద సేవ అనేది ఆల్రెడీ స్టాప్ చేసామండి. ఆ సేవ లేదు ఇప్పుడు. ఓన్లీ శ్రీవారి సేవ, తర్వాత పరకామణి సేవ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మీరు ఈ లడ్డూ ప్రసాద సేవ అనేది లేదండి ఇప్పుడు. ఎందుకంటే లడ్డూ ప్రసాద సేవ అనేది శ్రీ వైష్ణవ భక్తులు మాత్రమే లడ్డూని తయారు చేస్తారు కాబట్టి ఆ సేవను ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారండి. సార్, నాయుడుపేట నుండి అనురాధ గారు.
నమస్కారం అమ్మా అనురాధ గారు. నమస్తే అండి. హరే కృష్ణ అండి. హరే- అంటే నేను చిన్నప్పటి నుంచి తిరుమలకి వస్తూ ఉన్నాను. ఎన్నో వేల లక్షల మంది వస్తున్నా గానీ ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చాలా చక్కగా చేస్తున్నారు. నమస్కారం, కానీ ఈ థాంక్యూ. మధ్య ఎక్కడ చూసినా పావురాలు కనిపిస్తున్నాయండి. ఆ పావురాల వల్ల లంగ్స్ ప్రాబ్లం వచ్చి ఒక ప్రసిద్ధి నటి భర్త కూడా చనిపోయారు. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. మీరు అది ఒకరంతా గమనించుకోండి, చూసుకుంటారా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు వచ్చినా కానీ బుక్స్ కనిపెడేవి, దేవుడి పుస్తకాలు. అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు, ఆయన చరిత్ర ఏమిటి, ఆ కళ ప్రాణం మొత్తం అన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు పిల్లలు వెంకటేశ్వర స్వామి ఎవరు అంటే దేవుడు అంటున్నారు, అంతేగాని ఏం చెప్పట్లేదు. అక్కడ పుస్తకాలు కూడా ఎక్కడ దొరకట్లేదు. కనీసం మన చెప్పండి అమ్మా. అమ్మా, ఈ మీరు చెప్పిన సమస్యను నోట్ చేసుకున్నాము. తర్వాత ఈ పుస్తకాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పబ్లికేషన్స్ డివిజను ఈ పుస్తకాలను తిరుమలలో బుక్ స్టాల్లో భక్తులకు అందుబాటులో ఉంచింది. ఇప్పుడు కూడా బుక్ స్టాల్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా పుస్తకం కావాలంటే బుక్ స్టాల్కి వెళ్తే అన్ని బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి. సార్ బెంగళూరు నుండి నాగరాజు గారు. నమస్కారం నాగరాజు గారు. నాగరాజు గారు నమస్కారం. హలో నాగరాజు గారు నమస్కారం అండి. సార్ రామచంద్రమూర్తి గారు. నమస్కారం రామచంద్రమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. మేము సెప్టెంబర్లో 300 రూపాయల దర్శనం బుక్ చేసుకున్నామండి. జనవరి నెల 28వ తారీఖుకి. కానీ అనుకోకుండా నాకు బండి మీద పడిపోవడం జరిగింది. కాళ్ళకు కానీ చేయి కానీ నడవలేని స్థితిలో ఉన్నాను. డేట్ ఏమైనా మార్చడానికి ఉంటుందా అవకాశం? ఇది 300 రూపాయల దర్శనం అండి. పోస్ట్ పోన్మెంట్ లేదు. అది రాకపోతే అది ఇంకా ల్యాప్స్ అయిపోతుంది. మీ నంబర్ తీసుకున్నామండి. మీకు ఈ కింద పడడం వల్ల రాలేకపోతున్నారు కాబట్టి ఇది మీకు దర్శనం కల్పించే విధంగా డిప్యూటీ టెంపుల్ గారు మీతో మాట్లాడతారు. మాట్లాడి మీరు ఎప్పుడు వస్తున్నారో తెలుసుకుని ఇక్కడ 300 రూపాయలు టికెట్ ఆన్ స్పాట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. సార్ కర్నూలు నుండి లలిత గారు. నమస్కారం అమ్మా లలిత గారు. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. కర్నూలు సార్ మాది. చెప్పమ్మా. మొన్న 500ది ఇది బుక్ చేసుకొని వచ్చినాం మొన్న కర్నూలుకి, తిరుపతికి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. తర్వాత మేము వచ్చేటప్పుడు ఫ్రీ దర్శనము, మామూలు దర్శనం అందరిని వదిలినారు. చెప్పమ్మా. అన్ని తిరుపతికి వచ్చాము సార్. మేము డోర్స్ బుక్ చేసుకున్నాము. దాంట్లో ఇచ్చినప్పుడు మేము లైన్ లో వచ్చినాం. మాకు 73 ఏళ్ళు లేవు మాకు కూడా. ఆ లైన్ లో అందరిని ఒకసారి వదిలినారు. ఫ్రీ దర్శనము, ఈ దర్శనం అంతా వదిలి చాలా పిల్లలు అంతా బాగా వేసుకొని కింద పడి ఇదైనారు సార్. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాక అక్కడ చెక్ చేస్తారు బ్యాగులు. ఆడ అందరిని ఇచ్చినారు. బయట ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాన్స్ లేరు. ఆడ నేను కూడా కింద పడేదాన్ని పట్టేసుకున్నారు నన్ను అందరు కలిసి. అసలుకి సరిగా లేదు సార్ ఆడ. సరే అమ్మా, ఇప్పుడు 300 రూపాయలు ఫ్రీ దర్శనం రెండు వైకుంఠం 1లో మిక్స్ అవుతాయమ్మా రెండు. కాబట్టి అది ఇంకా వేరే దారి లేదు. 300 సపరేట్గా, ఫ్రీ దర్శనం సపరేట్గా పంపించేటువంటి విధానం అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది. ఇక్కడ డిప్యూటీ టెంపుల్ మీరు చెప్పినటువంటి సమస్యను నోట్ చేసుకున్నారు. కొంచెం సింగిల్ క్యూ లైన్లో ఎవరికి ఇబ్బంది కలగకుండా పంపించేటువంటి విధానాన్ని మేము ప్రతిరోజు చెక్ చేస్తుంటామమ్మా. అది ఇంకా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా ఆయనకు చెప్తాం. లగేజ్ కౌంటర్స్లో కూడా ఇప్పుడైతే ఏ ఇబ్బంది లేదు. మరి ఆ రోజు ఎందుకు ఇబ్బంది కలిగింది అనేది ఒకసారి మేము విచారిస్తామమ్మా. విచారించి భక్తులకు లగేజ్ కౌంటర్స్లో ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. సార్ హైదరాబాద్ నుండి శ్యామ్ ప్రసాద్ గారు. నమస్కారం శ్యామ్ ప్రసాద్ గారు.
అయ్యా నమో వెంకటేశ అండి. నమో వెంకటేశ అండి. మీతో మాట్లాడడం మాకు మహాభాగ్యం. వెంకటేశ్వర దర్శనంలో భావిస్తాం. మీరు వచ్చినప్పటి నుంచి చాలా మార్పులు జరిగాయండి స్వామివారి సన్నిధానంలో. మేము కొన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నాం వైకుంఠ ద్వాదశం లాస్ట్ ఇయర్ అనుభవం అయ్యి ఈ సంవత్సరం ట్రై చేసామండి. ఈ సంవత్సరం ఆన్లైన్ మాత్రం చాలా ప్రాబ్లం అయిందండి, ఎవ్వరికి దొరకలేదండి. కొన్ని వందల మందికి భక్తులు కూడా చెప్పారు. ఈసారి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది రాకుండా వైకుంఠ ద్వాదశం 10 రోజులు దొరికేటట్టు ఇవ్వండి స్వామి. శ్యాంప్రసాద్ గారు, మేము 6,47,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారండి. దాదాపు 2,25,000 మంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు, దాదాపు 4,25,000 మంది ఈ లోకల్గా తిరుపతిలో 10 కేంద్రాలలో ఎస్ఎస్డి టోకన్స్, ఫ్రీ టోకన్స్ కూడా ఇవ్వడం జరిగింది. టోటల్గా ఆబ్సెంటిజాన్ని తీసేస్తే 6,47,000 మంది భక్తులు చేసుకున్నారు. సో టికెట్స్ ఆన్లైన్లో బుక్ కాలేదు అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే 2,25,000 టికెట్స్ ఆల్రెడీ ఆటోమేటిక్గా బుక్ అయిపోయాయి. అందరూ దర్శనం వచ్చి చేసుకున్నారండి. సార్ హైదరాబాద్ నుండి జగన్ గారు. నమస్కారం జగన్ గారు. గుడ్ మార్నింగ్ సార్. నమో వెంకటేశయ్య. నమో వెంకటేశ. వైకుంఠ ఏకాదశికి మీరు ఏర్పాటు చేసిన చాలా అద్భుతంగా ఉన్నాయి సార్, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాం సార్. కొంచెం ముందైనా కానీ రావడం వల్ల కొంచెం లేట్ అయినప్పటికీ మేము అందుకొని ఫస్ట్ రాత్రి 11 గంటలకు దర్శనం చేసుకోవడం జరిగింది సార్. అయితే ప్రాబ్లం ఇక్కడ మాకు అంజనాద్రి కాటేజ్ లో ఇచ్చారు సార్. అది చలి ఎక్కువ ఉండడం వల్ల అక్కడ గీజర్ పనిచేయక చాలా ఇబ్బంది ఉండే సార్ ఆ రోజు, 2 రోజులు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్, అమ్మవారి టెంపుల్ దగ్గర ఏదైతే అన్నదానం ఉందో మేము 7:30కి రాత్రి అక్కడ కనీసం టేబుల్ కూడా క్లీన్ చేయలేదు సార్. వాస్తవానికి మేము క్లీన్ చేసిన కాడ మేమే కూర్చోవలసి వచ్చింది. ఇంకో పాయింట్ ఏంటంటే సార్, క్యూ లైన్ లో టైం స్లాటెడ్ దర్శనం తీసుకొని వచ్చాం సార్. వచ్చేటప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను సార్, నేను కొంచెం డిజేబుల్ సార్ వాస్తవానికి. సార్ ఇట్లా డైరెక్ట్ వెళ్తా అంటే లేదు మీరు లైన్ లోనే కావాలన్నారు సార్. కొంచెం అప్పుడు కొంచెం పెయిన్ ఉంది సార్ కొంచెం. అంతే సార్ నాకు అలా. జగన్ గారు, మీరు అంజనాద్రి కాటేజ్లో ఉన్నారు, గీజర్ లేదు అని చెప్పారండి. సో అది ఇక్కడ రిసెప్షన్ డిప్టీ ఉన్నాడు, నోట్ చేసుకుంటున్నాడు. మరి గీజర్ ఎందుకు పనిచేయలేదు, ఏ కాటేజ్ అనేది కూడా మీకు ఫోన్ చేసి కాటేజ్ నెంబర్ కూడా తీసుకుంటాం. తర్వాత అన్నదానంలో మీకు క్లీన్లీనెస్ లేదు సరిగా అని కూడా మీరు ఒక కంప్లైంట్ చేశారు. సో అది డిప్టీ అన్నదానం నోట్ చేసుకున్నాడు, చూస్తారండి. తర్వాత క్యూ లైన్లో మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, నాకు కష్టమైంది అంటున్నారు. ఇది ఓన్లీ టోకన్ సిస్టమ్ ద్వారా మాత్రమే ఈసారి 10 రోజులు దర్శనం ఇవ్వడం జరిగింది. చాలా సౌకర్యవంతంగా దర్శనం జరిగింది అని చెప్పి భక్తులు కూడా 10 రోజులు ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు, తర్వాత సీనియర్ సిటిజన్స్కు సపరేట్ క్యూ లైన్ ఈ 10 డేస్లో పెట్టలేదండి. ఎందుకంటే వాళ్ళను కూడా పెడితే మళ్ళీ ఈ రద్దీ వల్ల కష్టమైపోతుంది, వాళ్ళకి ఇబ్బందులు జరుగుతాయని చెప్పేసి వాళ్ళకి పెట్టలేదు. సో అందరినీ కూడా ఒకటే క్యూ లైన్లో పంపడం జరిగింది. నార్మల్ డేస్లో మీకు సపరేట్ క్యూ లైన్ ఉంటుందండి. నమస్కారం. సార్ మహబూబ్ నగర్ నుండి మహేష్ గారు. నమస్కారం మహేష్ గారు. నమస్కారం అండి. నమస్తే. అసలు లాస్ట్ 13కి మేము తిరుపతికి వచ్చాము. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకున్నాము 50 రూపీస్ది. ఇక్కడ జిఎన్సీ దగ్గర రూమ్ వచ్చింది మాకు 550 తీసుకున్నారు. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇంతవరకు పడలేదండి, పడుతుంది అని చెప్పారు. ఎందుకు అట్లా అవుతుంది? లాస్ట్ 2 టైమ్స్ అండి. అంటే మీకు 500 రూపాయలు కాషన్ డిపాజిట్ కదా? ఈ కాషన్ డిపాజిట్ అండి జనరల్గా వితిన్ మ్యాక్సిమం 1 వీక్లో మీ అకౌంట్ చూసుకోండి, పడి ఉంటుంది. ఏ అకౌంట్ నుంచి మీరు కట్టారు, ఏ క్రెడిట్ కార్డు నుంచి కట్టారు, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మీకు ఒకసారి చెక్ చేసుకోండి. 99.9% ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే, సమస్యలు బేసిక్గా మీరు ఆ ఫోటో ఫేస్ ఫోటో తీసుకున్నప్పుడు మీ ఫోటో సరిగ్గా రాకపోవడం, లేకపోతే మిస్ మ్యాచ్ కావటం, ఇటువంటి సమస్యల వల్ల ఒక 0.1% ఈ డిపాజిట్స్ రావడం లేదండి. మీకు పర్సనల్గా ఫోన్ చేసి మీ నంబర్ అంతా మీతో మాట్లాడి ఈ కాషన్ డిపాజిట్ ఎందుకు రాలేదో కనుక్కొని మీకు కాషన్ డిపాజిట్ వచ్చేటట్టు చేస్తామండి.
సార్ హైదరాబాద్ నుండి నాగేశ్వరరావు గారు. నమస్కారం నాగేశ్వరరావు గారు. హలో, నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. నా పేరు ఓలేటి నాగేశ్వరరావు అండి. చెప్పండి సార్. నేను రామంతపూర్ నుంచి మాట్లాడుతున్నారండి. ఈవో గారితో మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నాను సార్, చెప్పండి. ఈవో గారు నమస్తే సార్. నమస్తే అండి, ధన్యవాదాలండి. ఇప్పుడు మీరు టైం వేస్ట్ చేస్తున్నారండి. టైం వేస్ట్ చేయకూడదు. టైం వేస్ట్ చేయకుండా క్లుప్తంగా ప్రశ్న అడగండి. మీరు టైం వేస్ట్ ప్రశ్న ఏంటంటే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమృత కలశము అలంకరణ చేయట్లేదు మౌని అవతారంలో. ఆ విషయమై మీకు ఇంత ముందు ఒకసారి మీకు ఉత్తర లేఖల ద్వారా మీకు సమర్పించడం అయింది. అది చేస్తారని చెప్పి మా తల్లు పండుగ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం మిమ్మల్ని. నాగేశ్వరరావు గారు, మీరు చెప్పినటువంటి ఈ సూచన ప్రధాన అర్చకుల వారికి చెప్పడం జరుగుతుందండి. ప్రధాన అర్చకులు, తర్వాత జిఎంగారులు, అర్చకులు వీళ్ళు ఈ అలంకరణకు సంబంధించినటువంటి డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అది యాజ్ పర్ ఆగమ శాస్త్రం ప్రకారం, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం చేయటానికి అవకాశం ఉంది, చేయొచ్చు అంటే ఖచ్చితంగా చేస్తారండి. సార్ గుంటూరు నుండి పురుషోత్తం గారు. నమస్కారం పురుషోత్తం గారు. సార్ నమస్తే సార్. వెంకటేశ్వర సార్, నేను పురుషోత్తం సార్, తాలిబాన్ కార్పొరేషన్ చైర్మన్. చెప్పండి సార్. సార్ ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం. మొన్న ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సార్. ఈ మన వైకుంఠ ఏకాదశి. ఓకే సార్ ఏం లేదు సార్, ఇది లాస్ట్ టైం సీఎం గారి దగ్గర నుంచి ఒక లెటర్ పెట్టాను సార్ తమరికి. తమరు మన 18-10వ తారీఖు కూడా కవయిత్రి మొల్లది దేవుడి ముందు లాంచ్ చేశారు సార్ బుక్ మొల్ల రామాయణము. అయితే అదే పరిణామంలో మాకు ప్లాస్టిక్ నివారణ ఉంది కాబట్టి తిరుమలలో మీరు తమరు మనకి మట్టి కప్పులతో ఇచ్చేసేదానికి కొండ మీద టీ స్టాల్స్ లో ఓకే చేశారు సార్. అది 19/8 ఇది. అయితే మేడం కూడా, డాక్టర్ మేడం, హెల్త్ ఇన్స్పెక్టర్ సార్ కూడా వాళ్ళని టీ స్టాల్స్ వాళ్ళని పిలిపించి చెప్పారు సార్. ఒక 1000 మట్టి కప్పులు కూడా ఇవ్వమంటే మట్టి కప్పులు కూడా ఒక 1000 ఇచ్చాం సార్, డిస్ట్రిబ్యూట్ చేసాం, వాడారు. కానీ తర్వాత వాళ్ళు టీ స్టాల్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు సార్. అది ఆ ప్లాస్టిక్ కప్పులు కాకుండా మట్టి కప్పులతో టీ ఇవ్వడానికి తమరు ఓకే చేసి చెప్పారు సార్. ఓకే పురుషోత్తం గారు, ఇప్పుడు ప్లాస్టిక్ కప్పులు అయితే వాడటం లేదు, ఓన్లీ ఈ పేపర్ కప్స్ మాత్రమే వాడుతున్నాము. ఎందుకంటే తిరుమలలో ప్లాస్టిక్ వాడకం అనేది బ్యాన్ అయింది. ఎవరు కూడా ప్లాస్టిక్ సీసాలు కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇవేమి వాడటం లేదు. ఈ మట్టి కప్పులు వాడడానికి ప్రయత్నిస్తామండి. ఒకసారి వాళ్ళందరితో మా హెల్త్ ఆఫీసరు, ఎస్టేట్ ఆఫీసరు మీటింగ్ పెట్టుకొని ఈ టీ స్టాల్స్ తిరుమలలో ఉన్న వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి మట్టి కప్పులు వాడటానికి వాళ్లకు అడ్వైజ్ చేస్తామండి. వాళ్ళు కనుక వాడితే చాలా చక్కగా ఉంటుంది. బట్ ఈ ప్లాస్టిక్ కప్స్ మాత్రం వాడటం లేదండి. సార్ చెన్నై నుండి శ్రీనికేతన్ గారు. నమస్కారం శ్రీనికేతన్ గారు. சார் நமஸ்காரம் சார். நான் இங்க சென்னையில இருந்து ரிட்டையர்டு போலீஸ் சப் இன்ஸ்பெக்டர் பேசுறேன் சார். ஓகே நமஸ்காரம் சார். நமஸ்காரம். ஓம் நமோ வெங்கடேசாயா. சார் நான் சீனியர் சேவா சிட்டிசன் இதுக்கு நானும் என்னுடைய மிஸ்ஸஸ் 2 பேரும் வந்துட்டு இருந்தேன் சார் சேவாக்கு. அது வந்து எனக்கு இப்ப 65 இயர்ஸ் ரன்னிங், மிஸ்ஸஸ்க்கு வந்து 60 சார். அது வந்து 60 அவன் மிஸ்ஸஸ்க்கு எங்களுக்கும் ஒரு சான்ஸ் கிடைக்குமா அங்க திரும்ப அங்க வந்து சர்வீஸ் பண்ண, வாலண்டியர் சர்வீஸ் பண்றதுக்கு? ரெண்டாவது வந்து இந்த சீனியர் தர்ஷனுக்காக எந்த 60 வயசு வரைக்கும் కొంచెం ఎలిజిబుల్ ఉందన్నా మిస్సెస్ వర్తకు నా వర్తకు మీరు యూ కెన్ కమ్ ఫర్ సేవా, దెర్ ఇస్ నో ప్రాబ్లం. వీ హ్యావ్ టేకన్ యువర్ నంబర్, అవర్ పిఆర్ఓ విల్ కాల్ యూ అండ్ హీ విల్ గైడ్ యూ ఫర్ కమింగ్ సేవా. థ్యాంక్ యూ. నమస్కారం రవికాంత్ గారు. సార్ ఓం నమో వెంకటేశ. నమస్కారం సార్. ధర్మారెడ్డి సార్. నమస్కారం. నమస్కారం సార్. నా పేరు రవికాంత్, బళ్ళారి నుండి మాట్లాడుతున్నాను సార్. సార్ యాక్చువల్లీ మార్చ్ నెల ఇది కళ్యాణోత్సవానికి నా వయసుది బుక్ అయింది సార్. అలాగే ఇంకో టికెట్ మా అమ్మగారిది మా కూతురిది బుక్ చేస్తే అవ్వలేదు సార్. ట్రాన్సాక్షన్ పెండింగ్ అని క్యాన్సిల్ అయింది. దీనికి ఏమన్నా మనకు ఆడ ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిందానికి మాకేమన్నా ఆడ కళ్యాణోత్సవం టికెట్ దొరుకుతుందా సార్? అది చెప్పలేమండి. ఇప్పుడు మీరు కళ్యాణం టికెట్ మీకు ఒకటి బుక్ అయింది అంటున్నారు. తిరుమలలో కూడా డిప్ సిస్టమ్ ఉంటుంది డైలీ, దాంట్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడ కూడా దొరకకపోతే డిస్క్రిప్షనరీ కోటాలో కూడా కళ్యాణం ఇవ్వడం జరుగుతుంది, దానికి మీరు అప్లై చేయండి. ఒకవేళ
ఎక్కువ మంది లేకుండా తక్కువ కోటాలో తక్కువ మంది ఉంటే ఖచ్చితంగా మీకు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. సార్ పిఠాపురం నుండి వెంకట్ గారు. నమస్కారం వెంకట్ గారు. అండి నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు మాకు ఆ లడ్డీలో అసలు క్వాలిటీ లేదండి. అసలు దానిలో మొత్తం షుగర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఆ నెయ్యి వాసన కానీ మనకి ఆ శనగపిండి కానీ అసలు వాసన రావట్లేదు. అసలు మొత్తం అంతా షుగర్ లెవెల్ బాగా ఎక్కువైతే అసలు అంతా తీపి తినట్టే ఉంటుంది కానీ అసలు ఆ ప్రసాదం టేస్టే లేదండి. ఓకే. తర్వాత ఇంకోటండి, ఎక్కడ చూసినా ఈకలు బాగా ఎక్కువైపోయింది. అసలు క్లీనింగ్ అది అసలు ఏం లేదు అసలు కొండ మీద. ఇది వరకు చాలా నీట్ గా ఉండేది, అసలు గ్రీనరీగా ఉండేది. ఇప్పుడు అంతా అసలు క్లీన్నెస్ అసలు ఏమి ఉండట్లేదండి. ఓకే అండి. ఇప్పుడు వెంకట్ గారు మీరు 2 చెప్పారు. ఒకటి లడ్డు ప్రసాదం క్వాలిటీ కొంచెం బాగలేదు, తర్వాత తిరుమలలో క్లీన్లీనెస్ కూడా అప్ టు ద మార్క్ లేదని చెప్పి మీరు చెప్పారు. లడ్డూకు సంబంధించి ఈ రకంగా చాలామంది కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. ఈ కంప్లైంట్స్ లడ్డూ ప్రసాదం చేసేటువంటి పోటు కార్మికులు, వాళ్ళను శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళే చేస్తారండి తరతరాలుగా. వాళ్ళకు పలుమార్లు కూడా మేము అడ్వైజ్ చేస్తూ ఉన్నాం, లడ్డూ క్వాలిటీ పెంచాలి, తర్వాత లడ్డూ లాంజివిటీ కూడా పెరగాలి, బాగుండాలి అని చెప్పి వాళ్ళకి మేము డైలీ చెప్తూ ఉన్నాము. రెండో విషయము, ఈ గీ వాసన లేదు అన్నారు. గీ సంబంధించి కూడా పోయినటువంటి బోర్డులో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం స్ట్రెంథెన్ చేసి మంచి క్వాలిటీ గీ వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేశాము. సో ఇది నిరంతరము జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి డైలీ దాదాపు 4 లక్షలకు పైగా లడ్డు తయారు చేస్తామండి. తక్కువ క్వాంటిటీలో తయారు చేస్తే క్వాలిటీ బాగా పెంచుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేస్తాం కాబట్టి ఆ ఎక్కువ క్వాంటిటీలో కొన్ని లడ్లు కొద్దిగా క్వాలిటీ లేకపోవడం అనేది మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. అయినా సరే ఇది మంచి క్వాలిటీని తీసుకురావడానికి సదా కృషి చేస్తూ పోటు వర్కర్స్ను మేము వాళ్ళకు అడ్వైజ్ ఇస్తామండి మీ తరఫున. తర్వాత తిరుమల క్లీన్నెస్ మీరు చెప్పినట్టు మేము డైలీ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటామండి. తిరుమల క్లీన్నెస్ చాలా అద్భుతంగా ఉంది అని అంటారు అందరు. మరి సో మీరేదో బాగలేదన్నారు, మరి ఎక్కడ బాగలేదో ఒకసారి మీతో హెల్త్ ఆఫీసర్ ఫోన్లో మాట్లాడి ఏ ఏరియాలో బాగలేదు, ఎందుకు బాగలేదని ఒకసారి మీతో ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఏరియాని ఎక్కడైతే బాగలేదో దాన్ని ఇంకా బాగా చేసేటట్టు ప్రయత్నిస్తామండి. సార్ హోసూర్ నుండి ప్రేమ్ కుమార్ గారు. నమస్కారం ప్రేమ్ కుమార్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నాకు 3-4 డౌట్స్ ఉంది, నేను చెప్పండి సార్. నా ఫస్ట్ సజెషన్, క్యూ లైన్లలో నేను అబ్జర్వ్ చేశాను సార్, చాలా మంది చిన్నపిల్లలు తీసుకొస్తున్నారు, బిలో 6 months, బిలో 9 months. సో వాళ్ళకి మన ఆడవాళ్ళు పాలిచ్చేందుకు కొంచెం ఇబ్బంది పడుతున్నారు సార్. సో నా సజెషన్ ఏమిటంటే, క్యూ లైన్ లో మీరు అక్కడక్కడ ఒక చిన్న చిన్న గదులుగా ఏర్పాటు చేస్తారంటే మన ఆడవాళ్ళు ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళ పిల్లలకు పాలిచ్చేందుకు కొంచెం అనుకూలంగా ఉంటుంది సార్. మళ్ళీ ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఒక్కొక్క గది మీరు అలా రెడీ చేశారంటే బాగుంటుంది సార్. అదొకటి. సెకండ్, నేను SST దర్శనం December 10th రోజు తీసుకున్నాను సార్. నార్మల్ గా నేను ఎప్పుడు వచ్చినా 4 to 5 hours అయ్యేది, కానీ ఆ రోజు 10 hours డిలే అయింది సార్. సో ఆ రీజన్ ఏమని తెలుసుకోవాలనుకుంటున్నాను. నా థర్డ్ క్వశ్చన్, ఈ 10 hours దర్శనంలో నన్ను 9 hours మీరు క్యూ లైన్ లోనే నిలబెట్టారు, జస్ట్ 1 hour మాత్రమే కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టారు. ఈ 9 hours మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్ క్యూ లైన్ లో నిలబడేటప్పుడు. సో ఎందుకు 9 hours మమ్మల్ని కంపార్ట్మెంట్ లో నిల్చోబెట్టారు, మమ్మల్ని క్యూ లైన్ లో నిల్చోబెట్టారు, మమ్మల్ని కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టింటే ఇక కొంచెం మాకు అనుకూలంగా ఉండేది సార్ అది. అండ్ నా నెక్స్ట్ క్వశ్చన్, మీరు SST టోకన్ ఉన్న వాళ్ళని మళ్ళీ కాలినడక ద్వారా వచ్చే వాళ్ళ టోకన్ ఉన్న వాళ్ళని ఇద్దరిని ఒకే క్యూ లైన్ లో అనుమతిస్తున్నారు. అది నాకైతే కొంచెం ఫేర్ గా అనిపించలేదు సార్. ఎందుకంటే కాలినడక ద్వారా వచ్చే వాళ్ళు కొంచెం ఎక్కువ, వాళ్ళకి కాళ్ళు పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి తొందరగా దర్శనం కల్పిస్తే బాగుంటుంది, కొంచెం వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది సార్. అండ్ నా 5th సజెషన్ వచ్చి, మీరు ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఒక చిన్న సజెషన్ బాక్స్ మీరు ఉంచితే భక్తులు అక్కడ వాళ్ళ సజెషన్స్ ఇచ్చేందుకు బాగుంటుంది, మీకు అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను సార్. అండ్ నా 6th క్వశ్చన్, ఇది పాసిబుల్ అని తెలియదు కానీ మీకు ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. మీ ఆఫీసర్స్ ఎక్కువ మంది, చాలా గొప్ప ఆఫీసర్స్ ఉన్నారు మీ దగ్గర, వాళ్ళలో ఒక 3 సెలెక్ట్ చేసి మీరు ఎవ్రీ వీక్ ఒక్కొక్క క్యూ లైన్ లో ఒక్కొక్కరిని పంపించేటప్పుడు ఆ ఆఫీసర్స్ సామాన్య భక్తులతో పాటు భక్తులుగా వెళ్ళేటప్పుడు ఆ భక్తులు ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారని వాళ్ళు మీకు ఒక రిపోర్ట్ సెండ్ చేస్తే మీరు దానిపైన
దృష్టి పెడితే మీరు ఇంకా ఇంకా బాగా మీరు సర్వీస్ మాకు అందించి చేయొచ్చు అనుకుంటున్నాను సార్. అండ్ లాస్ట్ వన్, మీరు డైలీ 80,000 మెంబర్స్ మీరు అన్నదానం చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం సార్. ప్రపంచంలో ఎక్కడైనా ఇలా ఒక సౌకర్యం లేదని అనుకుంటున్నాను. అండ్ క్లీన్లెస్, మీరు తిరుమలలో చాలా నీట్గా పరిశుభ్రత చాలా మీరు పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు సార్. సో ఈ రెండు విషయాలు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నమస్కారం. మీరు చాలా చక్కగా మీ పాయింట్స్ అన్ని చెప్పారండి, అన్ని నోట్ చేసుకున్నాం. ఈ చిన్నపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉందండి. వాళ్ళు క్యూ లైన్లో రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా సుపథం దగ్గర ఈ చిన్నపిల్లల తల్లిదండ్రులు అంటే చిన్నపిల్లలు అంటే బిలో 1 year వాళ్ళను తల్లిదండ్రులు తీసుకొని దర్శనానికి వెళ్ళవచ్చు. అప్పుడు ఈ చిన్నపిల్లలకు పాలు ఇచ్చేటువంటి ప్రశ్నే తలెత్తదు. వాళ్ళకు విదిన్ 1 hour దర్శనం అయిపోతుంది. రెండవది ఏంటంటే కంపార్ట్మెంట్స్లో చిన్నపిల్లలకు తల్లులు పాలిచ్చేటువంటి వ్యవస్థ ఉంది. క్యూ లైన్లో వ్యవస్థ ఉండదు. ఎందుకంటే క్యూ లైన్లో చాలా క్రిక్కిరిసి ఉంటుంది. క్యూ లైన్స్ మధ్యలో మళ్ళా పాలు ఇవ్వడానికి ఏదైనా ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అక్కడ పెట్టాలనేది చాలా కష్టం. ఉండేదే చాలా క్యూ లైన్ చాలా నేరోగా ఉంటుంది. తర్వాత మీకు 10 hours దర్శనం పట్టింది అన్నారు. మరి 300 rupees తీసుకొని నేను ఇక్కడ చాలా రోజుల నుంచి పనిచేస్తున్నాను కదా, 10 hours పట్టే అవకాశమే లేదండి. మ్యాక్సిమం 2 to 3 hours దర్శనం అయిపోతుంది. మరి మీ టైం ఎప్పుడు టోకన్ టైం ఎప్పుడు ఇచ్చారు, మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేది, ఏ రోజు వచ్చారనేది ఇప్పుడు డిప్యూటీ టెంపుల్ మీతో మాట్లాడి మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, ఏ కంపార్ట్మెంట్లో ఉన్నారు, ఎందుకు ఈ 10 hours అయింది, 9 hours క్యూ లైన్లో నిలబడినారంటున్నారు. 9 hours క్యూ లైన్లో ఉండేటువంటి ఛాన్సే లేదండి, అవకాశమే లేదు. ఒకసారి మిమ్మల్ని మాట్లాడి ఎందుకు జరిగింది మీరు చెప్పారంటే ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అది ఎందుకు జరిగిందో దాన్ని తెలుసుకుంటాం. తర్వాత ఎస్ఎస్డి టోకన్స్, ఎస్సీడీ టోకన్స్ 2 కలిపే వదులుతారు. ఎందుకంటే కలిపి వదలకుండా సపరేట్గా వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఎందుకంటే మహాద్వారం నుంచి స్వామివారి దర్శనానికి ఒకే క్యూ లైన్ ఉంటుంది కాబట్టి అందరూ కలిసి ఆ క్యూ లైన్లోనే పోవాల్సి వస్తుంటుంది. కాబట్టి 2 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం అనేది నాట్ పాసిబుల్. తర్వాత ఈ కంపార్ట్మెంట్లో సజెషన్ బాక్స్ పెట్టమని చెప్పారు, ఖచ్చితంగా పెడతామండి. తర్వాత అక్కడ మేము ఫోన్ కూడా పెట్టాము. ఎవ్రీ కంపార్ట్మెంట్లో ఫోన్ ఉంటుంది. ఫోన్లో మాట్లాడి చెప్పడానికి, తర్వాత ఎవరైనా అత్యవసరంగా ఉంటే వాళ్ళ ఇంటికి మాట్లాడడానికి కూడా ఫోన్ సౌకర్యం ఉంది అక్కడ. తర్వాత ఆఫీసర్స్ను 3 ఆఫీసర్స్ను మీరు పెట్టి క్యూ లైన్లో పంపించి భక్తుల సాధక బాధకాలు తెలుసుకోవాలని చెప్పారు. ఇది మంచి సజెషనే, మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాం ఇది. సో దీన్ని మళ్ళీ ఒకసారి చేస్తామండి. సో అన్నదానం చాలా బాగుందన్నారు, చాలా ధన్యవాదాలు. సార్ బెంగళూరు నుండి రంగనాథ్ గారు. నమస్కారం రంగనాథ్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. ఏం లేదు, ఇప్పుడు 5th మధ్య సీనియర్ సిటిజన్ దర్శనం ఉండే కాంకాటీస్ వల్ల రాలేదు, ముడలేదు. బట్ తిరిగి 3 నెలల వరకు వెయిట్ చేసేలాగా ఏమన్నా మాకు ఆప్షన్ ఏమన్నా లేదా సార్? అంటే మీరు రాకపోవడం వల్ల దాన్ని మళ్ళీ మీరు పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం ఉండదు. మీరు ఎప్పుడైనా వస్తే తిరుపతిలో కూడా ఉచిత దర్శన టోకన్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ప్రతిరోజు దాదాపు 20,000 దాకా ఇస్తాము, అక్కడ తీసుకోవచ్చు. లేదంటే వైకుంఠం 2 నుంచి ఏ టోకను లేకుండా దర్శనానికి వెళ్ళవచ్చు. కాబట్టి మీరు ఈ 2 పద్ధతుల ద్వారా స్వామివారి దర్శనాన్ని చేసుకోవచ్చు. సార్ గుంటూరు నుండి బాబురావు గారు. రండి. నమస్కారం బాబురావు గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. ఎస్వీబీసీ ఛానల్ కీర్తి కిరీటంలో పెద్ద వజ్రం కుప్ప విశ్వాస శర్మ గారు అయితే, రెండో వజ్రం తిరుప్పావై ప్రవచనకర్త లక్ష్మీ నరసింహన్ గారండి. వారు నేను ఇచ్చే సలహా ఏంటంటే, తిరుప్పావై ప్రవచనం తర్వాత లక్ష్మీ నరసింహన్ గారి రామాయణం లేదా మరో గ్రంథమో చెప్పిస్తే బాగుంటుందని అదొక సలహా అండి. ఓకే, అది అందరికి ఉపయుక్తంగా ఉంటుంది. రెండవది, ఈ డైలీ యువర్ ఈవో కార్యక్రమాన్ని సెకండ్ సాటర్డే గానీ సండే గానీ అయితే ఎంప్లాయీస్, టీచర్స్ వాళ్ళకు కూడా వాళ్ళు పాల్గొంటారేమో అని నా ఆలోచన అండి. ఓకే ఓకే బాబురావు గారు, ఈ ప్రవచనానికి సంబంధించి కుప్ప విశ్వనాథ్ గారు, తర్వాత లక్ష్మీ నరసింహం గారు, వీళ్ళంతా కూడా మంచి పండితులు. వాళ్ళకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్టులో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రామాయణం ఆల్రెడీ మేము సుందరకాండ అయిపోయింది, తర్వాత బాలకాండ కూడా అయిపోయింది. ఇప్పుడు అయోధ్యకాండ జరుగుతుంది మార్నింగ్ 7 to 8.
దానికి రామానుజం గారు ప్రవచనకర్తగా ఉన్నారు. కుప్ప విశ్వనాథం గారేమో ఇప్పుడు భగవద్గీత చెప్పారు. తర్వాత ఇప్పుడు భాగవతం చెప్తూ ఉన్నారు. ఆయన భాగవతం అయిపోయే వరకు ఆయన విశ్వనాథ్ గారు ఉంటారు. లక్ష్మీనరసింహం గారు తిరుపావి చాలా చక్కగా చెప్తున్నారు. సో లక్ష్మీనరసింహం గారి సేవలు ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా వినియోగించుకుంటామండి. నమస్కారం. సార్ బెంగళూరు నుండి మురళి గారు. నమస్కారం మురళి గారు. నమస్తే. నమస్తే. నమో వెంకటేశాయ. సో నేను బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. సో నేను ఈ మధ్యలో 300 రూపాయల టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత అది నాది సజెషన్, ఇదే విన్నపం అన్నది. చెప్పండి. మేము క్యూలో ఇంకా కంపార్ట్మెంట్ ఇంకా బయటకు వచ్చిన తర్వాత మీరు ఒట్టుగా వదులుతారా, దారిలో ఒట్టుగా అందరినీ వదులుతారు. తర్వాత ఏమైందంటే ఇంకొక కంపార్ట్మెంట్ లో స్క్రీనింగ్, అదే సెక్యూరిటీ చెకప్ చేస్తారు. తర్వాత మళ్ళీ అక్కడ 4 ఆడవాళ్ళకి సపరేట్ ఉంది, మగవాళ్ళకి సపరేట్ ఉంది. ఆడ మళ్ళీ తర్వాత వచ్చి గుంపు చేరిపోతాము. మళ్ళీ గుంపు చేరిన తర్వాత మళ్ళీ దిగువకి వస్తాము, మళ్ళీ అదే లైన్ కి జాయిన్ అవుతాము, 2 లైన్లుగా పోతాము. తర్వాత మెట్లు దిగేటప్పుడు మళ్ళీ 3 లైన్లు లేదా 4 లైన్లుగా విభజించేస్తారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఎంట్రన్స్, మనము గుడికి ఎంట్రన్స్ లో వస్తాం కదా, అక్కడ మళ్ళీ 2 అందరినీ కలిపేస్తారు. కలిపిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తే మళ్ళీ అక్కడ 2 లైన్ గా విభజిస్తారు. తర్వాత ముందుకి ఇంకొక ఇది మనము ద్వారం దాటిన తర్వాత మళ్ళీ అలా ఎంట్రన్స్ మనకైతే 4 లైన్లుగా మళ్ళీ విభజించేస్తారు. ఇక్కడ ఏమైపోయిందంటే శక్తి ఉండేవాళ్ళు తోసుకొని గుంపులుగా వచ్చేస్తారు. వేరే వాళ్ళు కొంచెము ఒక విన్నపము. సో మిగిలింది రెండేది ఏమంటే, మీరు ఇప్పుడు అలాగే చెప్పారు, లడ్డు క్వాలిటీ కొంచెము ఇంతమందికి చేస్తా ఉండే దానివల్ల ఇది అయిపోయింది అనేసి. ఆ నెయ్యి మెదుగా లేదు, కొంచెం వచ్చే కాడికి ముందరైతే లడ్డూలు మనము 10 రోజులు 15 రోజులు పెట్టాలి. ఇప్పుడు 3 రోజులు ఇంటికి వచ్చిన తర్వాత 3 రోజులు 4 రోజులకి అది కొంచెము స్పాయిల్ అవుతా ఉంది. దాని గురించి కొంచెం ప్రత్యేకంగా మీరు గమనిస్తే ఇది నా విన్నపము. మళ్ళీ చాలా బాగా వ్యవస్థ చేస్తా ఉన్నారు. ఇంత దూరం మేము వచ్చిన తర్వాత తోసులు ఆడుకొని అంతా వచ్చిన తర్వాత ఆ సెక్యూరిటీ వాళ్ళు ఈడ్చి పారేస్తారు. చూసేకి ముందరే పోండా అని తోసేస్తారు. ఆ దేవుడిని చూసేకి మాకి ఒక సెకండ్ కూడా ఆ టైం ఇచ్చేలేదు. మేము ఆ భక్తితో నమస్కారం చేసే ముందరే వాళ్ళు తోసేస్తుంటారు. ఎలాంటి చూసేకి అవకాశం లేదు. మేము భక్తితో ఏమైనా ఇది చేయాలనే కొందుకే తోసేస్తా ఉంటారు. అట్లా పోయిస్తుంది. దాన్ని ఇంకా ఆడ హ్యాష్ గా బిహేవ్ చేయకూడదు. అదైతే నా విన్నపం, అంతే అండి, ఇంకేం. సరే మురళి గారు, మీరు చెప్పిన పాయింట్స్ అని నోట్ చేసుకున్నాము. క్యూ లైన్స్ అది ఎన్నో కొన్ని గత 10 సంవత్సరాల కాలం నుంచి కూడా అదే క్యూ లైన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. తర్వాత సెక్యూరిటీ చెక్ వచ్చేసి ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఏదైతే బ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయో అవి ఆన్లైన్లోకి తీసుకుపోకూడదు. సో మహాద్వారం నుంచి ఒక సింగిల్ క్యూ లైనే రన్ అవుతుంది. తర్వాత బంగారు వాకిలికి పోయిన తర్వాత అక్కడ 3 క్యూ లైన్లుగా విభజించడం జరుగుతుంది. ఎందుకు విభజిస్తున్నామంటే, అందరూ మహాద్వారం దగ్గర బంగారు వాకిలి దగ్గర ఒకే క్యూ లైన్లో పోతే స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని సింగిల్ క్యూ లైన్స్ 3 చేశాము. చాలా చక్కగా జరుగుతూ ఉంది. తర్వాత మీరు సెక్యూరిటీ వాళ్ళు తోస్తున్నారన్నారు. సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉండరండి. ఓన్లీ శ్రీవారి సేవక్సే, అది కూడా ఓన్లీ మహిళలే, జెంట్స్ని కూడా పెట్టడం లేదు. మేము మహిళా శ్రీవారి సేవక్స్ ద్వారానే అక్కడ దర్శనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. సో మనకు తిరుమల టెంపుల్లో మ్యాక్సిమం 80,000 కంటే ఎక్కువ ప్రతిరోజు పంపించలేము. 80,000 కంటే ఎక్కువ వస్తున్నారు. ఇక్కడ ఆలయంలో స్లోగా వెళితే వీళ్ళకు వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకు. కాబట్టి 2 బ్యాలెన్స్ చేస్తూ భక్తులకు దర్శనం కలిగించాలి. తర్వాత వెయిట్ కూడా ఎక్కువగా చేయకూడదు. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకొని చేస్తున్నామండి. లడ్డు ప్రసాదాన్ని కూడా చెప్పారు మీరు, దాన్ని నిరంతరం దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి. సార్ మెదక్ నుండి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. ఏం లేదు సార్, ఇప్పుడు కరోనా కంటే ముందు 300 టికెట్ దర్శనం లైన్ లో ఇచ్చేవాళ్ళు సార్. అది ఇప్పుడు ఆన్లైన్ లో ఇస్తే చాలా కష్టం అవుతుంది సార్. అదొక్కటి ప్రయత్నం చేయండి సార్. సరే శ్రీనివాస్ గారు, ఇప్పుడు 300 రూపీస్ టికెట్ ఎప్పుడైనా ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉండదు.
ఇంత కరోనాకు ముందు కూడా ఆఫ్లైన్లో లేదు. రెండవది మీకు తిరుపతిలో ఎస్ఎస్డి టోకన్స్ అంటే ఫ్రీ టోకన్స్ దాదాపు 20,000 ఇస్తున్నాము. తర్వాత ఈ ఏ టోకన్లు లేకపోతే కూడా వైకుంఠం 2 నుంచి కంపార్ట్మెంట్లో కూర్చొని దర్శనానికి అలౌ చేస్తున్నాము. కాబట్టి ఈ 3 వ్యవస్థలు ఉన్నాయి. 300 టోకన్స్ ఎప్పుడు కూడా ఆఫ్లైన్లో లేవండి, అన్నీ ఆన్లైన్లోనే రిలీజ్ చేస్తున్నాం. సార్ నెల్లూరు నుండి మునిలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. సార్ నమస్తే సార్. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ ముందుగా టీటీడీ మేనేజ్మెంట్ కి అలాగే ఈఓ గారికి చైర్మన్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ నావి భక్తుల తరపున ఒక 6 పాయింట్స్ ఉన్నాయి, అంటే కొన్ని సజెషన్స్ ఉన్నాయి. చెప్పండి అమ్మా. సార్ ఒకటి ఫస్ట్ది 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఏదైనా కారణాల చేత రాలేకపోతే ఆ టికెట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా సార్. అవునమ్మా. బట్ అలా క్యాన్సిల్ అయిన వాళ్ళు మళ్ళీ 1 మంత్ లోపు మనకి 30 డేస్ గ్యాప్ ఉంది సార్. అలా 30 డేస్ లోపు మళ్ళీ వాళ్ళు బుక్ చేసుకునే అవకాశం కల్పించండి. అమౌంట్ రీఫండ్ రాకుండా ఇబ్బంది లేదు వాళ్ళకి, కాకుంటే మళ్ళీ టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించండి. ఇది ఒకటి. చెప్పండి. రెండోది హోమం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు 1,600 రూపాయలు పెట్టి టికెట్ బుక్ చేసుకుంటే ఆ టికెట్ లో ఎంట్రీ పాయింట్ దర్శనంకి స్పెషల్ ఎంట్రీ కాంప్లెక్స్ అని ఉంది. అది కాకుండా సుపథం ఎంట్రీ పాయింట్ అనేది మెన్షన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ టికెట్ లోనే పేరెంట్స్ కి ఇద్దరికి హోమం టికెట్స్ బుక్ చేసుకుంటే వాళ్ళకి మేబీ ఒక పాప కానీ లేదా ఒక బిడ్డే ఉంటే వాళ్ళు సుపథం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేసినప్పుడు ఆఫ్లైన్ లో ఆ బిడ్డకి 300 రూపీస్ టికెట్ ఇచ్చే విధానాన్ని పెడితే బాగుంటుందని నా సజెషన్. ఇంకొకటి గతంలో హోమం టికెట్స్ అంటే మనకి హోమం అనేది నవంబర్ 23వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఆ టైంలో హోమం టికెట్ బుక్ చేసుకొని హోమంలో పాల్గొన్న వాళ్ళు ఆ టికెట్ ని సుపథం ఎంట్రీ వద్ద చూపించి ప్రెసెంట్ 300 రూపీస్ టికెట్ పొందే విధానం తీసుకొచ్చుంటే బాగుండేది అని ఇంకొకటి సజెషన్. ఇంకొకటి థర్డ్ పాయింట్ వచ్చి కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్న ఎక్కువ సమయం క్యూ లైన్ లో నిల్చోబెట్టేస్తున్నారు సార్. నేను డిసెంబర్ 23వ తారీఖు వైకుంఠ ఏకాదశి రోజు, జనవరి 1వ తారీఖు ఈ 2 తారీఖుల్లో నేను దర్శనంకి రావడం జరిగింది 300 రూపీస్ టికెట్ తో. వైకుంఠం కాంప్లెక్స్ 1 లో కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్న ఎక్కువ సమయం దాదాపు మమ్మల్ని 4 అవర్స్ క్యూ లైన్ లో నిల్చోబెట్టేశారు. అంటే మూవ్మెంట్ లేకుండా నిల్చోబెట్టేశారు అనమాట. జనవరి 1వ తారీఖు అయితే మేము ఎగ్జాక్ట్ గా ఈవినింగ్ 3:30 టైంలో క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యాము. కంపార్ట్మెంట్ వచ్చేసరికి మాకు 6:30 పైన అయింది. అంటే అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. మమ్మల్ని 28వ కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టారు. ఇలా కాకుండా కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నప్పుడు క్యూ లైన్ లో ఎక్కువసేపు నిలబెట్టకుండా తీసుకెళ్లి కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టి కొంచెం లేట్ గా దర్శనం కల్పించిన ఇబ్బంది లేదు సార్. ఎందుకంటే క్యూ లైన్ లో చాలా పెద్దవాళ్ళు పిల్లలతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇదొక సజెషన్. ఇంకొకటి వచ్చి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అలాగే శ్రీవారి మెట్టు మార్గం వద్ద ఇచ్చే దివ్య దర్శన్ టోకెన్స్ ఈ 2 కూడా మన తిరుమల.org వెబ్సైట్ లో ఎప్పటికప్పుడు స్టేటస్ ఇస్తూ ఉంటే దూరం నుంచి ట్రైన్ లో వచ్చే వాళ్ళు కావచ్చు లేదా బస్ లో వచ్చే వాళ్ళు కావచ్చు తిరుపతిలో దిగిన తర్వాత ఆ టోకెన్స్ ఉన్నాయా లేదా వాళ్ళు ముందు మన టీటీడీ వెబ్సైట్ లోనే చెక్ చేసుకొని వాళ్ళు టోకెన్స్ ఉంటే కౌంటర్ దగ్గరికి వెళ్తారు, లేకుంటే డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ప్రీ దర్శనంకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదొకటి సార్. ఇంకొకటి మన కాల్ సెంటర్ ఉంది కదా సార్, టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్. కాల్ సెంటర్ కి కాల్ చేసినప్పుడు చాలా బాగా కాల్ సెంటర్ ని అప్డేట్ చేశారు సార్. అంటే మాకు కావాల్సిన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మేము తెలుసుకోవాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఇందులో నా సజెషన్ ఏంటంటే 1 వీక్ ఒకసారి కానీ లేదా 1 మంత్ ఒకసారి కానీ కాల్ సెంటర్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ లాంటివి తీసుకుంటే బాగుంటుంది సార్. అంటే భక్తులు ఎలాంటి డౌట్స్ అడుగుతున్నారు, ఆ డౌట్స్ కి రెక్టిఫై చేయడానికి వాళ్ళకి ఇంకా ఏమైనా మీ వైపు నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా అనేది ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే బాగుంటుందని నా సజెషన్. అలాగే టీటీడీ పాలక మండలిలో కానీ లేదా టీటీడీలో ఎలాంటి కొత్త సిస్టమ్ ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు ఆ సిస్టమ్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టీటీడీ కాల్ సెంటర్ లో ఉన్న వాళ్ళకి తెలిస్తే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్ గా హోమం టికెట్ తో పాటు 300 రూపీస్ దర్శనం కల్పిస్తున్నామని చెప్పి పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. సో దానికి సంబంధించి మనకు వెబ్సైట్ లో అప్డేట్ కాకముందే చాలా కాల్స్ అయితే కాల్ సెంటర్ కి వెళ్ళి ఉంటాయి నాకు తెలిసినంత వరకు. నేను కూడా కాల్ చేశాను సార్. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేడం డెసిషన్ తీసుకున్నారు బట్ దానికి సంబంధించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు మేడం, ఒక 1 డే కానీ 2 డేస్ ఆగి కానీ కాల్ చేయండి, మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తాము అని చెప్పారు. సో ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వెంటనే
కాల్ సెంటర్ వాళ్ళకి తెలిస్తే లక్షల్లో భక్తులకి డౌట్స్ క్లారిఫై అవుతాయి సార్. ఇదొకటి. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎస్ఎంసీ ఏరియాలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని రూమ్స్ లో కూడా గీజర్స్ ఉన్నాయి, బట్ ఆ గీజర్స్ పనిచేయట్లేదు సార్. ఇంకొకటి చెకింగ్ దగ్గర స్వామివారి దర్శనంకి వచ్చే భక్తులు పూలు కూడా పెట్టుకొని దర్శనంకి వచ్చేస్తున్నారు. ఆ చెకింగ్ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా పూలు పెట్టుకొని వచ్చిన భక్తులు కూడా చెకింగ్ పాయింట్ లో ఆ పూలు తీసేసి దర్శనానికి అలో చేసేలాగా కొంచెం చూడండి సార్. ఓకే అమ్మా. మీరు సార్ ఇంకొక పాయింట్, గతంలో నాకు తెలిసినంత వరకు గతంలో కొంతవరకు తక్కువే, ఇప్పుడు చాలా ఏరియాల్లో కాటేజెస్ వద్ద కావచ్చు, చాలా ఏరియాల్లో అడవి పందులు ఎక్కువ తిరుగుతున్నాయి సార్. ఇది ఒక్కరవ చూడండి సార్. ఓకే అమ్మా, మీరు చెప్పినటువంటి నోట్ చేసుకున్నాను. సో అన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఈ ఇష్యూస్ అన్నీ కూడా అటెండ్ అవుతామమ్మా. అందరూ డిప్యూటీలు కూడా ఇక్కడ ఉన్నారు, అందరూ మీరు చెప్పినటువంటి ఈ సజెషన్స్ అన్నీ కూడా నోట్ చేసుకున్నారు. ఈ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడం అనేది అన్ని కంపార్ట్మెంట్లో కూర్చోబెడతారమ్మా. మీరు వచ్చిన రోజు మరి ఎందుకు అలా చేశారు? జనవరి 1 కదా, చాలా ఎక్కువ రష్ ఉంటుంది ఆ రోజు. ఏమైనా మరి క్యూ లైన్లో ఎక్కువ పెడితే ఫాస్ట్గా వెళ్తారు అనేటువంటి ఉద్దేశంలో పెట్టారో ఏమో నేను తెలుసుకుంటాను. తర్వాత ఈ హోమం చేసిన వాళ్ళకు డైరెక్ట్గా అమ్మ అక్కడ ఆ హోమం టికెట్ తీసుకొచ్చి సుపతంలో ఇచ్చేస్తే అక్కడ దర్శనం అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా సుపతంలో ఇవ్వడం లేదమ్మా. 300 ఎంట్రీ వచ్చేసి డైరెక్ట్గా 300 రూపీస్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఎక్కడైతే ఎంట్రీ అవుతుందో అక్కడే ఎంట్రీ అవుతారు. సుపథం ద్వారా ఇవ్వడం లేదు. సుపథంని మేము క్లోజ్ చేసేసాము. అక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి అందువల్ల. కాబట్టి దాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది. తర్వాత ఈ కాల్ సెంటర్ను బాగా మోడర్నైజ్ చేశాము. ఇన్ఫర్మేషను ఈ హెచ్ఓడీస్ అంతా కూడా అప్ టు డేట్గా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అయితే మేము రెగ్యులర్గా తీసుకుంటామమ్మా. అక్కడ నుంచి తీసుకొని దాన్ని అనలైజ్ చేసి మళ్ళీ వాళ్ళకు ఫర్దర్ ఇన్ఫర్మేషను భక్తులకు ఎలా ఇవ్వాలని వాళ్ళకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గీజర్స్ పనిచేయలేదు అన్నారు మీరు. ఇక్కడ డి ఎలక్ట్రికల్ కూడా ఇక్కడే ఉన్నాడు, నోట్ చేసుకున్నాడమ్మా. గీజర్స్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశిస్తున్నాము. తర్వాత తిరుమలలో ఫ్లవర్స్ పెట్టుకోకూడదు అనేది కంటిన్యూస్గా మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాము బ్రాడ్కాస్టింగ్ ద్వారా. సరే, సెక్యూరిటీ వాళ్ళు కూడా దీనిపైన దృష్టి ఉంచి ఫ్లవర్స్ పెట్టుకుని ఆలయంలోకి పోకూడదు అనేది నిబంధనలు పెడతామమ్మా. థ్యాంక్ యూ. సార్ ఆదోని నుండి గీరన్న గారు. నమస్కారం అండి. నమస్తే చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఈసారి వైకుంఠ ఏకాదశికి వచ్చినాం సార్. చాలా అద్భుతంగా చేశారు. అలాగే సార్ టోకన్లు కూడా తిరుపతిలో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు సార్. ఒక మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఇస్తామని చెప్పి నైట్ ఇచ్చారు. చాలా అద్భుతంగా అయింది సార్. ఎందుకంటే జనాలను దృష్టిలో ఉంచుకొని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక మంచి నిర్ణయం తీసుకుందని చాలా మంచిది సార్. థ్యాంక్ యూ అండి. అలాగే సార్ తిరుమలలో సార్ సప్తగిరి గెస్ట్ హౌస్ లో సార్ పైన చిన్నగా ఇది వర్షం మాదిరిగా వస్తుంది సార్. ప్రతి రూమ్ లో కూడా చూసాను, నేను గమనించాను. తిరుమలకి నెల వస్తుంటాను దేవాలయ దర్శనానికి కోసము. పైన చిన్నగా చుక్కలు పడుతుంటే చాలా ఎట్లా అనిపిస్తుంది సార్ అసలుకి. దాన్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకోండి. గ్లీజర్లు కూడా పనిచేయడం లేదు. చన్నీళ్ళు ముసలి వాళ్ళు పిలుచుకొచ్చిన ఇద్దరు వైకుంఠ ఏకాదశి కోసము వాళ్ళు చూస్తామంటే అసలుకి వాళ్ళు చన్నీళ్ళు పోసుకోవడానికి చాలా గ్రీజర్లను పెట్టారు సార్ బాత్రూమ్ లో, కానీ పని చేయడం లేదు. దీనిగా ఒక దృష్టిలో ఉంచుకోండి. అలాగే దర్శనానికి సార్ వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ టూరు లేట్ అయినంత సేపు ఏ రోజు కాలేదు వైకుంఠ ఏకాదశి మాత్రం. ఎందుకంటే స్ట్రైట్ లైన్ ఎప్పుడు పోయేది. అసలుకి వైకుంఠ ఏకాదశి అంటే ఇంత స్పీడ్ అయిపోయేదా అని నిన్న ఆశ్చర్యపోయేవాడిని. అలాగా ఈ వైకుంఠ ఏకాదశి ఒక్కసారి ఒక 6 కంపార్ట్మెంట్లు 4 కంపార్ట్మెంట్ల మధ్యలో బదలడం వల్ల లైన్ అనేది ఒక్కసారి నిలబడిపోతుంది సార్. ఆ లైన్ ఒక్కసారి అన్ని కంపార్ట్మెంట్లు వదులుకున్నట్ల ఒక కంపార్ట్మెంట్ అయిపోయిన తర్వాత ముందుకి మూవ్ అయిన తర్వాత ఇంకొక కంపార్ట్మెంట్ ముందు తీసుకోవాలని కోరుచున్నాను. అలాగే సార్ మళ్ళీ ఇక్కడ మన తిరుమల నంబి తాతయ్య అని ఉన్నాడు కదా సార్, అక్కడ లైన్ ఒక్కసారి మాడవీధిలోకి స్ప్రెడ్ చేసేస్తున్నారు కింద ఆ క్యూ లైన్ లో. అట్లా కాకుండా అట్లా ఒక్కసారి అందరు పోయినప్పుడు ఆడ చిన్న దారి ఉంది, స్ట్రైట్ కాకుండా రోప్ వే వేయండి సార్. ఒక సింగల్ 1 by 1 పోయేటట్లా ఒకరింట పోతే అక్కడ ఎంతమంది స్ట్రక్ కాకుండా అట్లా ముసలి వాళ్ళు కానీ దొబ్బేసుకుంటున్నారు. మాడవీధిలో కింద పడిపోయినారు చాలా మంది, మా వాళ్ళు కూడా పడిపోయినారు. దీని కానీ దృష్టిలో ఉంచుకోండి. చాలా థ్యాంక్ యూ సార్. సరేనండి, మీరు
చెప్పినటువంటి అన్ని నోట్ చేసుకున్నాము. ఎస్పెషలీ ఈ సప్తగిరి కాటేజెస్ రెనోవేట్ చేయలేదండి, అదొక్కటే మిగిలిపోయింది, మిగతా అన్ని కూడా రెనోవేట్ చేశాము. ఈ గీజర్స్ కూడా సప్తగిరిలో ప్రతి రూమ్లో పెట్టడం జరుగుతుంది. కొన్ని పెట్టిన గీజర్స్ కూడా పనిచేయలేదన్నారు. ఈ చాలా కంప్లైంట్స్ ఇచ్చారు ఈరోజు, గీజర్లు పనిచేయడం లేదని. డి ఎలక్ట్రికల్ ఉన్నాడు, నోట్ చేసుకొని అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాము. తర్వాత ఈ టోకన్స్ ఇవ్వడం చాలా చక్కగా టోకన్స్ ఇచ్చాము. తర్వాత వైకుంఠ ఏకాదశి రోజు కాకుండా వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కూడా క్యూ లైన్స్లో అంత వెయిటింగ్ జరగలేదండి. మరి ఎందుకు ఒక 2-3 కాల్ చేశారు, ఈ మీతో పాటు ఇంకొక 2 కూడా కాల్ చేశారు, చాలా వెయిటింగ్ జరిగింది అంటున్నారు. కంటిన్యూస్గా మానిటరింగ్ చేశాము మేము, సీనియర్ ఆఫీసర్స్ కూడా పెట్టాము, ఎక్కడ కూడా వెయిటింగ్ జరిగినట్టు మాకు సూచనలు రాలేదు. కానీ మీరు చెప్పారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి కూడా ఎక్కువ క్యూ లైన్లో లేకుండా కంపార్ట్మెంట్లో మ్యాక్సిమం కూర్చోయేటువంటి ఏర్పాటు చేస్తామండి. సార్ విజయనగరం నుండి సత్యారావు గారు. నమస్కారం సత్యారావు గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి చెప్పండి. నమస్తే అండి. నమస్తే. ఓం నమో వెంకటేశ్వర. నమస్కారాలు సార్. నాది ఒకటే ప్రెజెంట్ సార్, సింగిల్ సార్. నేను విజయ నుంచి మాట్లాడుతున్నాను సార్. మొట్టమొదటి చాలా మేజర్ ప్రాబ్లం నాది, 60+ అండి ఏజ్. అయితేనేమో మీరు టీటీడీలో కౌంటర్లో మాకు పూర్వం దర్శనాలకి కాటేజీకి చాలా సౌకర్యవంతంగా అయ్యేవి. ఇప్పుడు అది ఎందుకు మరి పునరుద్ధరించడం లేదు? అదే మాకు చాలా సమస్యగా ఉంది. అది మెయిన్ ఇదే సార్. ఎందుకు బయట సార్ వన్ థింగ్, టికెట్ కి ఆన్లైన్ లో 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మేము వెళ్ళే మరీ తాళ్ళు, అది కూడా చాలా టెన్షన్ అనిపించవలసి వస్తుంది. ఆన్లైన్ పూర్వం మాకు టీటీడీ దగ్గర హాయిగాను రూమ్ అయిపోయేది, దర్శనంకి అయిపోయేది మా లాంటి వాళ్ళకి. ఇప్పుడు అప్పుడే 3 సంవత్సరాలు అయిపోతుంది. అది మాకు కొద్దిగా అనుకూలంగానే, మళ్ళీ మీ నిర్ణయం ఏంటో చెప్పండి సార్. సత్యారావు గారు, ఇది ఇంతకుముందు దాదాపు ఒక 80 నుంచి 85 ప్లేసెస్లో కోటా పద్ధతిలో ఒక్కొక్క ప్లేస్లో 300 రూపాయల టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఇవ్వటం అనేది చాలా కష్టంగా ఉంది కోటా ఇచ్చి. అందువల్ల ఇంటర్నెట్ ద్వారా పబ్లిక్ ఇంట్లో కూర్చుని వాళ్ళు బుక్ చేసుకునేటువంటి విధానం, మళ్ళీ అక్కడ పోయి క్యూ లైన్లో నిలబడకుండా ఇంట్లోనే కూర్చొని చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంటర్నెట్ ఉంటే, మీకు ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలా సౌలభ్యంగా ఉంటుంది. చాలామంది భక్తులు ఈ ఆన్లైన్లో ఇంటర్నెట్ ద్వారా ఇవ్వడం అనేది చాలా చక్కగా ఉంది. మళ్ళా ఈ మాన్యువల్ సెంటర్స్ అవసరం లేదు అని భక్తుల నుంచి కూడా చాలా మాకు సలహాలు సూచనలు వచ్చాయి. బోర్డులో కూడా నిర్ణయం తీసుకున్నామంటే ఇంటర్నెట్ ప్రతి గ్రామంలో కూడా వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఇంకా ఇది ప్రత్యేకమైన సెంటర్లు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నిర్ణయం తీసుకొని దాదాపు ఇప్పటికీ 5 to 6 years అయిపోయిందండి తీసేసి. ఇప్పటికీ ఇంకా ఓన్లీ ఇంటర్నెట్లో మాత్రమే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. సార్ అనంతపురం నుండి సునీల్ గారు. నమస్కారం సునీల్ గారు. సార్ నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. సార్ నేను అక్టోబర్ 3వ తారీఖు సప్తగిరి మ్యాగజైన్ కోసం డబ్బులు కట్టాను సార్. డబ్బులు కట్టాను, అది నాకు బుక్ రాలేదు సార్. అది దేవుడి ప్రసాదంగా భావిస్తాము. అవును. నేను మళ్ళా 4 సార్లు మెయిల్ కూడా పెట్టాను సార్ ఆఫీస్ కి. ఓకే, ఎలాంటి రిప్లై రాలేదు సార్. సరేనండి సునీల్ గారు, మీ నంబర్ నోట్ చేసుకున్నాము. మీకు మా ఆఫీసర్ కాల్ చేసేసి మీకు ఖచ్చితంగా సప్తగిరి మ్యాగజైన్ పంపిస్తారు. తర్వాత పబ్లికేషన్ డివిజన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎప్పుడు కూడా డిలే చేయొద్దు. తర్వాత మెయిల్స్ కూడా చూసుకొని ఎవరికైనా అందకపోతే ఇమీడియట్గా అందజేసే విధానాన్ని అమలు చేయమని చెప్తామండి. సార్ బెంగళూరు నుండి ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. హలో, చెప్పండి సార్. సార్ నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానండి. పోయిన నెల మేము వచ్చేసి 20వ తారీఖు తిరుమలకి వచ్చామండి. రూమ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని ఒక అరౌండ్ 7:30కి వచ్చాము నైట్. 7:30కి వచ్చేసి రూమ్ వచ్చేసి మీకు టైం ఎక్స్పైర్ అయిపోయింది లేదన్నారండి.
ఏమంటే టైం స్లాట్ మీకు వచ్చి 6 o'clock లోపల తీసుకో ఉండాలి. 6 o'clock అయిపోయింది కాబట్టి ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పారు. ఆ తర్వాత లేదు ఎక్స్పైర్ అయిపోతే మేము వచ్చేసి దూరం నుంచి వచ్చాము, అది ఇద్దరం వచ్చేసి సీనియర్ సిటిజన్స్, రూమ్ లేకపోతే ఎట్లా కష్టం అని చెప్తే వాళ్ళు ఏమే కన్సిడర్ చేయలేదండి. ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి తిప్పారండి. ఎక్కడే అడగలేదు. ఇంకొక చోట ఎక్కడికి పోతే మీరు వచ్చి సిఫారసు లెటర్ తీసుకురండి ఇస్తామని చెప్పారు. నేను నిలబడకుండా సిఫారసు లెటర్ అందరంతా లెటర్లు ఇస్తానే ఉన్నారు. మేము వచ్చి కష్టపడి 1700 డబ్బులు పే చేసి రూమ్ తీసుకుంటే ఎక్స్పైర్ అయింది అన్నారు. లేదు ఆ 1700 పోనండి, మేము మళ్ళీ డబ్బులు ఇస్తాం, వేరే ఏదో సాధారణ రూపంలో ఇవ్వండి అని చెప్తామండి. అది కూడా కన్సిడర్ చేయలేదు. మీ కంప్లైంట్ నోట్ చేసుకున్నాం ప్రసాద్ గారు. మా డిప్యూటీ ఈఓ R2 ఉన్నాడు ఇక్కడ, భాస్కర్ అని, ఆయన మీతో మాట్లాడతాడు. అసలు ఈ ఎక్స్పైర్ అనేది ఎందుకు అయింది, ఎందుకు మీకు ఈ రూమ్ ఇవ్వలేదు, తర్వాత ఒకవేళ ఎక్స్పైర్ అయినా పర్వాలేదు మేము వేరే రూము ఇవ్వనివ్వని అడిగితే కూడా వాళ్ళు ఇవ్వలేదనే కంప్లైంట్ మీరు చాలా సీరియస్గా తీసుకుంటామండి. డిప్యూటీ మీతో మాట్లాడతాడు. మాట్లాడి ఆ సమస్య, మీకు వచ్చిన సమస్యను నోట్ చేసుకొని దాన్ని విచారించి తర్వాత ఇటువంటి సమస్య మళ్ళీ ఎవరికి భక్తులకు రాకుండా సరైనటువంటి ప్రికాషనరీ మెజర్స్ మేము తీసుకుంటామండి. థ్యాంక్ యూ. ఈరోజు 26 మంది భక్తులు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్కువ సంఖ్యలో భక్తులు కంపార్ట్మెంట్స్ నుంచి క్యూ లైన్స్కు వదిలేటువంటి విషయంలో ఎక్కువసేపు కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి క్యూ లైన్లో తక్కువసేపు ఉండేటువంటి విధానం అమలు చేస్తే బాగుంటుంది. కొంతమంది వయసు కలిగినటువంటి భక్తులు, తర్వాత చిన్నపిల్లలు క్యూ లైన్లో ఎక్కువసేపు ఉంటే కష్టము. ఇది అమలు చేయమని చెప్పారు. డిప్యూటీ టెంపుల్కు తర్వాత VGOకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ టైం కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టి తక్కువ టైం క్యూ లైన్లో ఉండేటట్టు ఏర్పాటు చేస్తాం. మహాద్వారం నుంచి బంగారు వాకిలి వరకు సింగిల్ క్యూ లైన్ నడిపేటువంటి విధానం ఆల్రెడీ అమలు చేశాం. అవి పక్కాగా జరిగేటట్టు మళ్ళా రివైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఈరోజు గీజర్స్ పనిచేయడం లేదు, గీజర్స్ ఉన్నాయి కానీ పనిచేయడం లేదు అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చారు. ఇది సూపరింటెండెంట్ ఇంజనీరు తర్వాత ఎలక్ట్రికల్ డిఈ ఇద్దరు కూడా సీరియస్గా తీసుకొని ఏ గీజర్ కూడా పనిచేయకుండా ఉండేటువంటి అవకాశం లేకుండా అన్ని గీజర్స్ పనిచేసే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పి ఈరోజు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. భక్తులు ఇంకా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. అన్నీ కూడా నేను నోట్ చేసుకున్నాను, సీనియర్ ఆఫీసర్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ లడ్డూ ప్రసాదాన్ని గురించి కూడా ఇద్దరు భక్తులు చెప్పారు. నాణ్యత పెంచాలి, తర్వాత ఎక్కువ రోజులు మనుగడలో ఉండేటట్టు కూడా చేయమని చెప్పారు. ఇవన్నీ కూడా నోట్ చేసుకొని సంబంధిత అధికారులకు తర్వాత HODస్కి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటువంటి అధికారులు, పాలక మండలి సదా భక్తుల సేవలో ఉండి ప్రతినిత్యము భక్తుల సమస్యలు తెలుసుకొని భక్తులకు అసౌకర్యం కలగకుండా మంచిగా దర్శన భాగ్యం కలిగించి పంపించేటువంటి విధానాన్ని అవలంబిస్తుందని చెప్పి మీ అందరికీ నేను విన్నవించుకుంటూ, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగిత అజాడ్యం వాక్పటుతంచ హనుమత్ స్మరణ భవేత్. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, మీరు అడిగిన ప్రశ్నలకు చక్కటి సమాధానం ఇచ్చిన టీటీడీ ఈఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి గారికి మీ అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాటి డైలీ వరివో కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. తిరిగి డైలీ వరివో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Namo Venkatesaya.
Oh